తెలంగాణ అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వణికించేశాయి. బుధవారం సాయంత్రం నుంచి దాదాపు 5 గంటలకు పైగా ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్రనగర్, శాంతినగర్ కాలువల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. వర్ష బీభత్సానికి భీంపూర్ మండలం అంధకారంలో చిక్కుకుంది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడడంతో విద్యుత్ తీగలు తెగిపడి 26 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇంకా 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలను జారీ చేసింది. భారీ వర్షాలు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటిని నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు దడపుట్టిస్తోంది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో దిగువ ప్రాంతాలకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు కడెం ప్రాజెక్ట్ 6 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతమైన గోదావరిలోకి వరద నీటిని రిలీజ్ చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 695 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 4.699 టీఎంసీలు. అయితే ప్రస్తుతం 3572 టీఎంసీల వరద అక్కడ కనిపిస్తోంది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 20702 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. అవుట్ఫ్లో 41103 క్యూసెక్కులని అధికారులు తెలిపారు. గోదావరి నది తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు, పశువుల కాపరులు, గొర్రెల కాపరులు, రైతులు, చేపలు పట్టే వాళ్ళంతా కూడా గోదావరి నదిలోకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. ప్రాజెక్టుకు చేరుతున్న వరద నీటి ఉధృతిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు. సిఎస్సికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఇర్ఫాన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇర్ఫాన్, చెప్పండి, ప్రెసెంట్ అసలు అక్కడ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అక్కడ వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వి కెన్ సీ యూ, అక్కడ వర్షం పడుతుందా ఇర్ఫాన్? అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ సర్తాజ్. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో గత 24 గంటల నుంచి భారీగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇటు ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు నిర్మల్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో నిర్మల్ ప్రాంతం భారీగా ప్రభావితమైంది. ప్రధాన రహదారులపై కూడా భారీగా వరద నీరు చేరేటటువంటి పరిస్థితి ఉంది. ఇటు ప్రధానంగా అస్రా కాలనీ, జిఎన్ఆర్ కాలనీ, సోఫీ నగర్, ఆదర్శ్ నగర్, వైఎస్ఆర్ నగర్ తో పాటు ఇదంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైనటువంటి కడెం, ఎల్లంపల్లి, కుమరంభీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే కడెం ప్రాజెక్టు నుంచి 6 గేట్లను ఎత్తి నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే మంచిర్యాల జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి 40 గేట్, దాదాపుగా 6 నుండి 7 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నిర్మల్ జిల్లా చాలా ప్రభావితమైందని చెప్పవచ్చు. అయితే ఇటు నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిఎన్ఆర్ కాలనీలో ప్రస్తుతం ఉన్నాం. జిఎన్ఆర్ కాలనీ గతంలో వరదల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి, ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే జిఎన్ఆర్ కాలనీకి సంబంధించి ప్రస్తుతం ఒకసారి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇళ్ల మధ్యలో కూడా, కాలనీలో కూడా పూర్తిగా నీరు చేరి జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే మరో రానున్న 24 గంటలు వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇటు కాలనీ వాసులను కూడా అప్రమత్తం చేసి ఇటు కాలనీ వాసులను కూడా పునరావాస కేంద్రాలు కంటే ఆల్ఫోర్స్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులను, ఆ పిల్లలను కూడా తరలించే ఏర్పాటు చేస్తున్నారు. మనకు ఇక్కడ జిఎన్ఆర్ కాలనీకి స్థానికులు ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి అడుగుదాం. ఏంటి పరిస్థితి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఎట్లుంది పరిస్థితి? ఇప్పుడు నిన్నటి నుంచి వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. నిర్మల్ ప్రాంతం అంతా కూడా ప్రభావితమైంది. ప్రధాన రహదారులంతా కూడా జలమయమైనవి. మొత్తం రోడ్లపైన నీరు వచ్చింది, కాలనీలో నీరు వచ్చింది. ఎట్లుంది జిఎన్ఆర్ కాలనీ పరిస్థితి? జిఎన్ఆర్ కాలనీ పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా ఇదే రిపీట్ అవుతుంది. మాకు 2021, 22, 23, ఇప్పుడు 25 వరకు కూడా ఇదే. దీనికి రీజన్ వచ్చేసి మనకు ముందు కట్టినటువంటి చెక్ డ్యామ్స్ వల్ల మనకు వాటర్ రివర్స్ కొట్టి ఇటు సర్నా కెనాలు, అటు ఎస్ఆర్ఎస్పి వాటరు, ఇటు లోకల్ నుంచి వచ్చే వాటర్ ఇవన్నీ ఒక్కసారి జామ్ అయ్యి రివర్స్ ఫ్లో వల్ల ఇక్కడ మా కాలనీలో వాటర్ పర్సెంట్ అనేటువంటి ప్రతి అవర్కి ఒక ఫీట్ ఇలా నిండి మాకు చాలా ప్రాబ్లంగా ఉంది. దీనికి సొల్యూషన్గా మాకు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ మేడం గారు, ఎస్పీ మేడం గారు సొల్యూషన్గా మేము కలిసాము, చెప్పారు. అక్కడ లాస్ట్ టైం సమ్మర్లో కొంచెం చెక్ డ్యామ్ తీపిస్తే బాగుంటుందని చెప్పాము, కానీ వాళ్ళు 1 మీటర్ వరకు మొత్తం తీపించారు. గతంలో ఇక్కడ చెక్ డ్యామ్ ని కూడా బ్లాస్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఏమైనా వరద ప్రభావం తగ్గిందా? ఎట్లుంది పరిస్థితి? వరద ప్రభావం అప్పుడు చెక్ డ్యామ్ తీయక ముందు ఓన్లీ 1 మీటర్ తీశారు. అది
యాక్చువల్లీ ఇంకా కొంచెం తీస్తే బాగుంటుంది. దానివల్ల తీయడం వల్ల అయితే ఇప్పుడు మొత్తానికి ఇంతకుముందు 6 ఫీట్స్ ఇంట్లోకి వచ్చాయి, కానీ ఇప్పుడు ఓన్లీ 2 ఫీట్స్ వరకు వచ్చాయి. కొంచెం చెక్ డ్యామ్ తీయడం వల్ల అయితే యూజ్ ఉంది. దాంతోపాటు ఇక్కడ ముందట ఒకటి కెనాల్ ఉంటుంది, ఈ కెనాల్ కొంచెం వెడల్పు చేసి అది మాకు వెడల్పు చేస్తే ఇక్కడ ఈ వాటర్ అనేటువంటి ఆగకుండా ఈ వాటర్ ఇక్కడ జామ్ కాకుండా వెళ్ళిపోతాయి. దాని గురించి మాకు ఇక్కడైతే మేడం గారు, కలెక్టర్ మేడం గారు మాకు ఎనీ టైం ఎవ్రీ అవర్ అప్డేట్ ఇస్తున్నారు. మాకు ఆల్రెడీ చేపిస్తామని కూడా చెప్పారు, కాకపోతే ఇప్పుడు వర్షాకాలం తర్వాత చేపిస్తామన్నారు. రైట్, అంటే మీరు చెప్పండి, అంటే గతంలో చెక్ డ్యామ్ తర్వాత వాటర్ కూడా నిలుస్తున్నాయి, అయినా కూడా చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేసినప్పటికీ కూడా వాటర్ వస్తున్నాయి. ఎట్లుంది పరిస్థితి? అధికారులు ఏమంటున్నారు? అంటే నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా నిర్మల్ ప్రాంతంలో వర్షం కురుస్తుంది కదా, అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఏమన్నా రావడం జరిగిందా, సందర్శించడం జరిగిందా, ఏమంటున్నారు? కలెక్టర్ మేడం కానీ ఎంఆర్ఓ గారు కానీ మాకైతే కంటిన్యూస్గా ఇక్కడ వస్తున్నారు, సమీక్షిస్తున్నారు, చూస్తున్నారు వరద ప్రభావం ఎట్లుంది, ఎలా ఉంది, తగ్గిందా లేదా. ఇంతకుముందు 2021 కంటే ఇప్పుడు కొంచెం పర్లేదు 1 మీటర్ తగ్గించడం వల్ల. కాకపోతే అది మొత్తానికే తగ్గిస్తే మాకైతే అంతా హ్యాపీ ఉంటుంది. ఇక్కడ మొత్తం రాకపోకలు ఇబ్బంది ఉంది, మొత్తం అక్కడ కెనాల్ వల్ల కూడా చాలా ప్రాబ్లంగా ఉంది అందరికి. జీఎన్ఆర్ కాలనీ వాసులకైతే చాలా ఇబ్బంది ఉంది. సో ఇది కాకపోతే కలెక్టర్ మేడం చొరవ ప్లస్ మళ్ళీ ఎంఆర్ఓ గారు మళ్ళీ స్థానిక ఎమ్మెల్యే గారి ప్రభావం వల్ల మాకు ఈ వరకన్నా మేము పోయిన ఇంతకు ముందు వరకు అంటే ఇప్పుడు గతం కంటే ఇప్పుడు మేము బాగున్నాం. రైట్, ఇప్పుడు ఆ ప్రభావం మాకు వరద ప్రభావం చాలా రానున్న మరో 24 గంటలు కూడా నిన్నటి నుంచి బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి నిర్మల్ ప్రాంతంలో. ఆల్మోస్ట్ ఆరెంజ్ అలర్ట్ నడుస్తా ఉంది. అయితే మరిన్ని వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి అధికారులు ఏమైనా సూచనలు చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులను కూడా ఇంతకుముందు పునరావాసం కేంద్రానికి వెళ్తున్నటువంటి పరిస్థితిని చూసినాము, అట్లాంటిది ఏమన్నా ఉందా? ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? అలాంటిది ఇంకా అంటే ఏదైనా చర్య ఉంటే మా కాలనీ గ్రూప్ ఒకటి ఉంటుందండి, దాంట్లో మా కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ కమిషనర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడు మాకు సూచనలు ఇస్తూనే ఉంటారు. ఎప్పుడైనా అప్రమత్తం ముందే అలర్ట్ కానీ సైరన్ ఇవ్వడం కానీ అది మాత్రం చేస్తున్నారు. వాళ్ళ చొరవతోనైతే బాగుంది. ఇంకా కొంచెం మంచి చేస్తే మాకు మొత్తం క్లియర్ అయిపోతుంది, మా ప్రాబ్లం ఏం రాకుండా ఉంటుంది. ఇంతకు ముందు అంటే ఆ లెవెల్లో వాటర్ వచ్చేవి 2021లో. సో ఇప్పుడు దానికంటే కొంచెం పర్లేదు, ఆ మీటర్ తగ్గించడం వల్ల. ఇంకొక 2 మీటర్లు తగ్గిస్తే మాకు అసలు ఈ ప్రాబ్లం అనేది ఉండదు. కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మన కలెక్టర్ గారు కానీ చాలా బాగా చేస్తున్నారండి. ఇది పరిస్థితి. అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి, చెక్ డ్యామ్ పేల్చిన తర్వాత వాటర్ అనేది కొద్దిగా తగ్గినప్పటికీ కూడా వరద ముంపు ప్రభావం నుండి అయితే జిఎన్ఆర్ కాలనీ కోలుకోలేదు. అలాగే నిన్నటి వరకు కూడా సోఫీ నగర్ లో, అలాగే ఆదర్శ్ నగర్ లో, వైఎస్ఆర్ నగర్ లో కూడా ఇళ్లలోకి వరద నీరు చేరినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్నటి నుంచి వర్షం కొద్దిగా ఉదయం పూట విరామం ఇవ్వడంతో నీళ్ళంతా కూడా క్లియర్ అయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇదే విధంగా 24 గంటలు వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చని అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఇటు కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు, టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు నిర్మల్ ప్రాంతంలో కూడా వాగుల వద్ద కలెక్టర్ ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సర్రాజ్. థ్యాంక్స్ ఇర్ఫాన్. తెలంగాణలో అటు వరద పరిస్థితి ఇలా కొనసాగుతుంది. భారీ క్యూసెక్కుల నీటి వరద అక్కడకు తరలి వస్తోంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వరద వణికిస్తోంది. సో ఎవరైతే ప్రజలున్నారో ఇప్పటికే తెలంగాణలో కలర్ అలర్ట్స్ ను జారీ చేశారు కాబట్టి అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే గవర్నమెంట్ వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది.